రేవంత్ రెడ్డి పరిపాలన? వచ్చింది కానీ మంచిగా చేస్తున్నా అంటున్నారు కానీ అంత మంచిగా అవుతుంది. మనకైతే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇట్లనే ఉన్నాం. బస్సులు అయితే బస్సులు పెట్టిండు, అన్ని పెట్టిండు కానీ మంచిగానే చేస్తున్నా అంటుండ్రు. ఇప్పటికైతే మాకేం జరగలేదమ్మా. మాకేమి ఊర్లో ఇల్లు పడింది, ఇల్లు కూడా వేయలేడు. మా ఊర్లో ఇల్లు పడింది, అస్సలు మాకేం వేయలేదు. ఉన్నోళ్ళకే చేస్తుండ్రు. మాకు అస్సలు ఊర్లో ఇల్లు పడింది, ఊర్లో చేను లేదు, ఏం లేదు. నెలకు 2,500 వేస్తారంటే అది వేయలేదు, ఏం వేయలేదు. కాడు మీద తొలుత సన్న బియ్యం అన్నారు, ఇప్పుడు నూకల బియ్యము. అస్సలు బియ్యం తినలేము. సొంతం బియ్యం సన్న బియ్యం అన్నాడు, తొలుత కొంచెం వేసిండు. ఇప్పుడు చూస్తే నూకల బియ్యం తినలేము. అన్నం వండినాం చూడు, బియ్యం చూస్తామంటే పరిచాను. మేము కూడా బియ్యం అమ్మినాం ఈ నెలల. బియ్యం ఏం చక్కగా రాలేదు. ఒక్కటే నెల అన్నాడు, మంచిగా వేసిండు అంతే. ఇప్పుడు ఎవరికి మంచిగానే వస్తలేదు బియ్యం. మాకు ముందే ఉంది రేషన్ కార్డు. అప్పులు చేసిన వాళ్ళకి వచ్చలేమంట కానీ మాకు ముందు ఉందమ్మా. ఇందిరమ్మ చీర వచ్చిందా నీకు? ఎవరికి మహిళలకు ఒకటి ఇస్తారన్నారు కదా, పేదోళ్ళకి ఇయ్యారంటే పేదోళ్ళు ఓటు వేయలేరు అనుకున్నావు. మరి ఉన్నోళ్ళకి సంఘంలో తలిచిన వాళ్ళు, మాసిన వాళ్ళు, కలవని వాళ్ళకి ఎవరు ఇస్తారు? మళ్ళీ ఇయ్యాలి కదా. డబల్ బెడ్రూమ్ కాదు మా ఊర్లో, ఏం లేదు కూడా. మా పరిస్థితి అమ్ముకుంటే ఉంది, లేకుంటే లేదు. ఇప్పుడు ఊరికి వెళ్తాం ఓటప్పుడు మేము కూడా అడుగుతాం రేవంత్ రెడ్డి అన్నకు, మాకు ఊర్లో సేను లేదు, ఇల్లు మొత్తం వర్షంకు పడిపోయింది, పోది మాట్లాడేది ఉందని ఉన్నాం. ఇక రోడ్డు మీద మైదానంలో గుడిసె ఉంది, మాకైతే ఇక్కడ ఇన్నే ఉంటాం, ఏమీ లేదు. ఊర్లో ఇల్లు పడింది, ఇల్లు ఫోటో దింపుకొచ్చి ఇక్కడనే మన ఎవరికి సిఆర్ అన్నకి కలవాలి. మాకు వచ్చలేదు, గ్యాస్ వచ్చలేదు, కరెంటు కూడా ఫ్రీ అయ్యలేదు. మాకు 910 రూపాయలు తీసుకుంటారు మా దగ్గర. అయితే గ్యాస్ నెలకు 910, ఒక్కటి కూడా రాలేదు మాకు. చేసినగా అది ఒక్కడే చేసిన మంచిది అంటే పిల్లలు గేమ్ ఆడి చచ్చిపోయేది ఒక్కడే మంచిగా చేసిండు ఆయనకు ధైర్యాన్ని. అది ఒక్కడే చేసిండు. అవు మరి పిల్లలు ఆడి ఎంతోమంది జనాలు చచ్చిపోయారు కదా, ఒకటే బంద్ చేసిండు, పుణ్యం చేసిండు అంతే. ఇంకా అన్ని ఇంకా ఏం చేస్తుండంట కానీ మాకైతే ఇంక ఇంతే ఉంది.